నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు 20వ తేదీ మంగళవారం తెనాలిలో జరిగే టీడీపీ మినీ మహానాడును జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. $25 కోట్లతో చేపట్టనున్న ONMD పనులను ఖరీఫ్ సీజన్ ప్రారంభం నాటికి పూర్తి చేయాలి. కృష్ణా డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ మురళీధర్రావు వెల్లడి. తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 9 అర్జీలు. స్థానిక శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు 5వ రోజు వైభవంగా జరిగాయి. 7 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో భాగంగా 5వ రోజు ఉదయం నిత్య హోమం, ఆలయ బలిహరణ, గరుడోత్సవం, గ్రామోత్సవం, సాయంత్రం దివ్య రథోత్సవం మరియు గ్రామోత్సవాన్ని జరిపారు. దేవస్థాన అర్చకులు, కార్యాలయ సిబ్బంది, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి మంతిన అనుపమ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఉదయం, సాయంత్రం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తెనాలి వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగింది. ఈరోజు ఉదయం గరుడ సేవ, ఈ పూట వివిధ మంగళవాద్యాలతో, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో దివ్యమైనటువంటి స్వామివారి రథోత్సవం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులందరికీ చక్కని స్వామివారి దర్శనం, అందరికీ ప్రసాదం అందజేసేందుకు దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు, చైర్మన్ గారు, అలాగే దేవస్థానం సహాయ కమిషనర్ శ్రీమతి అనుపమ గారు ప్రత్యేక పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించబడుతున్నాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, పత్రికా విలేకరులకి, మీడియా విలేకరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు స్వామివారికి రథోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. దానికోసం కోలాటం, డీజే, ఫుల్ బ్యాండ్, ఇతర సన్నాయి వాద్యాలతో స్వామివారిని ఘనంగా రథోత్సవం నిర్వహించడం జరుగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు. జూన్ 12వ తేదీ నుండి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులను ఆకర్షించే విధంగా పాఠశాలలను తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు మండల విద్యాశాఖ అధికారి జయంతిబాబు ఆదేశించారు. బడులకు పిల్లలు వచ్చే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని, దీనికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సహకరించాలని ఆయన కోరారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర పథకం ద్వారా పాఠశాల విద్యార్థులకు నోట్బుక్స్, యూనిఫామ్, బ్యాగులు, అవసరమైన సామాగ్రిని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే తెనాలి మండలానికి సంబంధించి బ్యాగులు, నోట్బుక్స్ అందుబాటులోకి వచ్చాయని, మిగిలిన సామాగ్రి వచ్చిన వెంటనే మండల కేంద్రాల నుండి ఆయా పాఠశాలలకు పంపిణీ చేయడం జరుగుతుందని మండల విద్యాశాఖ అధికారి జయంతిబాబు తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం క్రింద 1 నుండి 10 తరగతులు చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, 3 జతల యూనిఫామ్, 1 జత బూట్స్, బెల్ట్ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో భాగంగా మనకి ఇప్పటివరకు తెనాలి మండలంలో టెక్స్ట్ బుక్స్, అదేవిధంగా బ్యాగులు వచ్చినాయి. ఈ బ్యాగుల్లో 3 రకాలు ఉన్నాయి. 1-2 తరగతులకి స్మాల్ సైజు, 3-4 తరగతులు మీడియము,
6 నుండి 10 తరగతులకి లార్జ్ బ్యాగ్స్ సప్లై చేయడం జరుగుతుంది. ఈ 4-5 రోజుల్లో మిగతా ఐటమ్స్ అండి యూనిఫామ్స్, నోట్బుక్స్, డిక్షనరీలు కూడా వస్తాయి. ఇవి రాగానే స్కూల్ వైజ్గా ప్యాక్ చేసి పాఠశాలకు మండల కేంద్రం నుండి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు 12(1)C ప్రకారం 25% ప్రైవేటు విద్యా సంస్థల్లో ప్రభుత్వం పేదవారికి ప్రవేశాలు కల్పిస్తుంది. దానికి అప్లై చేసుకోవడానికి ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి తల్లిదండ్రులందరూ ఈ విషయాన్ని గమనించి తమ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అందరూ ఈ స్కీమ్లో అర్హులైన వారందరూ ఈ స్కీమ్లో అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జూన్ 12 నుండి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. దీనికి కాను ఉపాధ్యాయులందరూ కూడా ఇప్పటి నుండే సన్నా కార్యక్రమాలను ప్రారంభించి పాఠశాలలకు విద్యార్థులను ఆకర్షించే విధంగా పాఠశాలని తీర్చిదిద్దుకోవడం, బడిబాట క్యాంపెయిన్కి ప్రోగ్రామ్స్ రెడీ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. స్థానిక షరాబ్ బజార్లో వేంచేసి ఉన్న శ్రీ సువత్సల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల 22 నుండి జూన్ 1వ తేదీ వరకు వార్షిక శ్రీ హనుమత్ జయంతి మహోత్సవాలు, 17వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ ఉత్సవాలు జరుగుతాయని ఆలయ ఈవో అవుతు శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం ఆలయ ప్రాంగణంలో ఉత్సవాల బ్రోచర్ను ఈవో శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో ప్రతిరోజు విశేష పూజలు, హోమాలు జరుగుతాయని తెలిపారు. 30వ తేదీన శ్రీ సీతారామ కళ్యాణం, 31వ తేదీన శ్రీ సువత్సల హనుమత్ కళ్యాణం జరుగుతాయని, జూన్ 1వ తేదీన పూర్ణాహుతి ఉత్సవాలు ముగుస్తాయని వివరించారు. ఎంతో వైభవంగా జరిగే హనుమత్ జయంతి ఉత్సవాలలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని పేర్కొన్నారు. తెనాలి పట్టణంలో షరాబ్ బజార్లను వేచేసినటువంటి సువత్సల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమత్ జయంతి మహోత్సవ సందర్భంగా 17వ వార్షిక శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ వార్షికోత్సవం మరియు హనుమ జయంతి కార్యక్రమానికి 21వ తారీఖు నుంచి ఈ నెల 31వ తారీఖు వరకు పూర్ణావతితో ఈ కార్యక్రమాన్ని పూర్తవుతుంది. ప్రదక్షిణాలు చేసే భక్తులు 11వ తారీఖు నుంచి కూడా 23,000 ప్రదక్షిణలు పూర్తయినవి. 1,00,000 ప్రదక్షిణాలు కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ ప్రదక్షిణాల కార్యక్రమం గత 17 సంవత్సరాల నుంచి కూడా సంవత్సరానికి 1,00,000 ప్రదక్షిణాల చొప్పున ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా భక్తులు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు కూడా 23,000 ప్రదక్షిణాలు పూర్తి చేసి ఉన్నారు. ఈ ప్రదక్షిణాలు మరియు 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసే భక్తులు కూడా వచ్చి దేవాలయంలో సంప్రదించవలసిగా కోరుతున్నాము. ఈ 22వ తారీఖు నుంచి కూడా ఈ స్వామివారికి విశేషమైన అభిషేకములు ఇవి జరుగుతూ 30వ తారీఖు సీతారామ స్వామివారి కళ్యాణము, 31వ తారీఖున సువత్సల హనుమత్ కళ్యాణము మరియు 1వ తారీఖున పూర్ణావతి కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి అవుతూ ఉంటాయి. అర్చకులు మాట్లాడుతూ 22వ తేదీ నుండి జరిగే హనుమాన్ జయంతి ఉత్సవాలలో భాగంగా 21వ తేదీ ఉదయం పట్టణ పురవీధుల్లో స్వామివారి శోభాయాత్ర జరుగుతుందని పేర్కొన్నారు. శోభాయాత్రలో పాల్గొన్న భక్తులందరికీ స్వామివారి పతాకాన్ని అందజేయడం జరుగుతుందన్నారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం నేతృత్వంలో ప్రతిరోజు జరిగే 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణలో 108 సార్లు చాలీసా పారాయణ చేసిన భక్తులకు ఆలయ ప్రాంగణంలో స్వామివారి అన్నప్రసాదాన్ని అందజేయడం జరుగుతుందని వివరించారు. పారాయణలో పాల్గొనదలిచిన భక్తులు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వంశపారంపర్య అర్చకులు శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్ పాల్గొన్నారు. యావత్ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్నటువంటి తెనాలిలో వేచేసినటువంటి శ్రీ సువత్సల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల 22వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు వార్షిక శ్రీ హనుమత్ జయంతి మహోత్సవములు, 17వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 21వ తేదీ ఉదయం 8:30 గంటలకు ఆలయ ప్రాంగణం నుండి పట్టణ పురవీధుల్లో విశేషంగా స్వామివారి ఆంజనేయ స్వామి పతాకాన్ని చేతపట్టుకుని భక్తులందరూ కూడా శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొని స్వామివారి పతాకాన్ని స్వీకరించి వారి గృహాల మీద పెట్టుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము. అలాగే 22వ తేదీ హనుమత్ జయంతి సందర్భంగా విశేషంగా స్వామివారికి పంచామృత స్నపనాభిషేకాలు, అలాగే 1,00,000 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ ప్రారంభ కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతిరోజు స్వామివారికి విశేష పూజలు, ఉదయం పూట శ్రీ మంజుసూక్త హోమాలు కార్యక్రమాలతో పాటు సుందరాకాండ పారాయణ కార్యక్రమాలు, శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతిరోజు జరిగేటువంటి విశేష కార్యక్రమాల్లో హనుమాన్ చాలీసా పారాయణలో పాల్గొనదలిచిన భక్తులు ఆలయంలో సంప్రదించి తమ పేర్లని ముందుగానే నమోదు చేసుకోవాల్సిన కోరుతున్నాము. 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేస్తున్న భక్తులకి ఆలయ ప్రాంగణంలోనే ఆలయ ఈవో, వ్యవస్థాపక కుటుంబ సభ్యులు, వంశపారంపర్యకుల యొక్క సహకారంతో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సౌజన్యంతో
దాతల సహాయ సహకారాలతో భోజన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ కార్యవర్గ సమావేశం సోమవారం నిర్వహించారు. తెనాలి కృష్ణా పశ్చిమ డెల్టా ఇరిగేషన్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి ఇరిగేషన్ ఎస్సీ పులిపాటి వెంకటరత్నం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అజెండాలోని సబ్ కమిటీల ఏర్పాటు 2025-26కు చేపట్టవలసిన పనులను చర్చించారు. నీటి తిరువ వసూళ్లు 25 కోట్లతో ఖరీఫ్ సీజన్లో చేపట్టవలసిన కాలువలు డ్రైన్ల పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు కమిటీ మురళీధరరావు మాట్లాడుతూ ఓఎన్ఎండి పనులకు సంబంధించి 25 కోట్ల నిధులు కేటాయించడం జరిగిందని, నీటి తిరువ వసూళ్లు తక్కువగా ఉన్నప్పటికీ బడ్జెట్లో ప్రవేశపెట్టి నిధులను కేటాయించినట్లు చెప్పారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యే నాటికి పనులను పూర్తి చేయాల్సిన అవసరం ఉందని చైర్మన్ మురళీధరరావు వెల్లడించారు. కృష్ణా వెస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ ఈ సంవత్సరం 1925-26 సంవత్సరంగా ఓఎన్ఎం వర్కులకు సంబంధించి 25 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ 25 కోట్లు కూడా బడ్జెట్లో ప్రవేశపెట్టి నీటి తీరువ వసూలు తక్కువగా ఉండటం వల్ల క్యాబినెట్లో ప్రపోజల్ పెట్టి కేటాయించడం జరిగింది. కనుక ఈ వర్క్స్ అతి తొందరగా 1 నెల రోజుల్లోపు పూర్తి చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. కనుక తప్పనిసరిగా పూర్తి చేయిస్తామని, పూర్తి చేయించి ఈ 5,70,000 ఎకరాలు సాగు పూర్తయ్యే వరకు కృషి చేస్తామని తెలియజేస్తాం. సమావేశంలో ప్రాజెక్టు కమిటీ ఉపాధ్యక్షులు నువ్వుల సునీల్ చౌదరి, చీరాల డ్రైనేజీ డివిజన్ ఈఈ బి మురళీకృష్ణ, రేపల్ల డ్రైనేజీ డివిజన్ ఈఈ పి ప్రేమ్ కుమార్, పర్యవేక్షణ అధికారి డి సునీల్, డిఈఈ, ఏఈఈ, ఏఈ, ప్రాజెక్టు కమిటీ సభ్యులు, సబ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలో 5,75,000 ఎకరాల ఆయకట్టు ఉంది. అదేవిధంగా 120 చెరువులు ఉన్నాయి. వీటన్నిటికి కూడా రేపు ఖరీఫ్ సీజన్ లోపల మనం ఈ కాలువలన్నీ కూడా రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. నీరు ఇచ్చే ముందు దానికి గాను మనకు ప్రభుత్వం 746 పనులు 25 కోట్లు శాంక్షన్ చేసింది. ప్రతి సంవత్సరం మనం మామూలుగా 70 to 80 crores వస్తుంటే ఈ సంవత్సరం దానికి 5 times మనకి రాష్ట్రం స్టేట్ లెవెల్లో మనకి 344 కోట్లు ప్రభుత్వం శాంక్షన్ చేసింది. సో ఈ వర్క్స్ అన్నీ కూడా రేపు మనం నీళ్ళు ఇచ్చే లోపల మామూలుగా లాస్ట్ ఇయర్ అయితే మనము జూలై 10th నీళ్ళు ఇచ్చాము. ఈ సంవత్సరం మాన్సూన్ బట్టి ఇంకా కొంచెం ముందుగా కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా నీటి సంఘాల ద్వారా మనకు 144 నీటి సంఘాలు ఉన్నాయి, 22 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు ఉన్నాయి, ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గారు ఉన్నారు, వైస్ చైర్మన్ గారు ఉన్నారు. సో వీరందరి ద్వారా ఈ 746 పనులు ఇంట్రెస్ట్ చేసి వారి ద్వారా ఈ 20-25 డేస్లోనే పూర్తి చేయాలని వారికి చెప్పాము. ఇప్పుడు చిన్న విరామం.